What's that? Airplane. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా వెళ్ళిన యూరోప్ ట్రిప్ సిరీస్లో ఫస్ట్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అంతా రెడీ అయ్యాము. నైట్ 7:30 అవుతుంది ఈ టైమ్. సో అలా చెక్ ఇన్ అదంతా అయిపోయి ఇప్పుడే అక్కడ గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. What's that? Airplane. A big airplane. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్లేస్కి 6.5 hours జర్నీ అనమాట. అండ్ నైట్ ఫ్లైటే కాబట్టి నాకు అస్సలు ఇబ్బంది అనిపించలేదు. ఫ్లైట్ స్టార్ట్ అయిన ఒక అరగంటకి వాడు మొత్తం పడుకున్నాడు. అండ్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక మేము లేపామన్నమాట. సో ఇట్ వాజ్ అ డీసెంట్ జర్నీ, ఎందుకంటే వాడికి ఫస్ట్ నిద్ర ఉంటే కొంచెం అక్కడికి దిగాక కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాడు. Say hello. You want to say bye? Bye, Chapu. సో పొద్దునైతే అయిపోయింది అండ్ మా జర్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సో మా యూరోప్ ట్రిప్లో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి బార్సిలోనా. Shots కూడా దిగి. అది బార్సిలోనా. ఇప్పుడే ఫ్లైట్ దిగాము, బాగానే అయింది ఫ్లైట్ జర్నీ యాక్చువల్లీ. సో ఇంక ఇప్పుడు లగేజ్ కలెక్షన్కి సో ఒక 4 hours పడుకున్నాడు. 6.5 hours ఇంకో 2 hours టైం పాస్ చేసేది. యాక్చువల్లీ 1 hour టైం పాస్ చేసినట్టు. ఇమిగ్రేషన్ చాలా లైన్ ఉంది కానీ ఫ్యామిలీకి సపరేట్గా పంపించారు. సో త్వరగా లెట్స్ సిట్ దేర్. సో ఫ్లైట్ దిగాక ఇక బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసుకొని కాఫీ తాగాము. సో అంతా ఫ్రెష్ అప్ అయ్యేసరికి 1 గంట పట్టింది. అండ్ దాని తర్వాత ఎయిర్పోర్ట్లోనే మెట్రో ఉందన్నమాట మనకి, చాలా యాక్సెసిబుల్గా. సో అక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము, ఇలా మెషిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం వెళ్ళే డెస్టినేషన్కి టికెట్స్ తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేయడమే. అండ్ చాలా యాక్సెసిబుల్గా అనిపించింది మాకు. ఎక్కడ పిల్లర్తో వెళ్ళినా కానీ ఇబ్బంది అనిపించలేదు. సో ఇక్కడ మేము ఉండడానికి ఎయిర్బిఎన్బి తీసుకున్నాం అనమాట. సో ఎయిర్పోర్ట్ నుంచి మా ఎయిర్బిఎన్బికి వెళ్ళడానికి మాకు ఒక 1 hour అయితే టైం పట్టింది. బట్ ఇట్ వాస్ కంఫర్టబుల్. పెద్ద మెట్రోలో కూర్చొని వెళ్తున్నట్టే ఉంది, పెద్ద ఇబ్బంది అనిపించలేదు. సో ఫైనలీ వచ్చేసాము. సేమ్ ఇండియాలో అనిపిస్తుంది. సో నాకు దిగ్గానే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇండియా అన్నట్టే అనిపించింది, ఎందుకంటే చాలా పాపులేషన్ కూడా ఉండే. అండ్ కొంచెం బిల్డింగ్స్ అవన్నీ సిమెంట్ బిల్డింగ్స్. ఇక్కడ నార్త్ అమెరికాలో ఎక్కువ మనం అన్ని వేరే స్టైల్ ఆఫ్ బిల్డింగ్స్ చూస్తాం కదా. సో నాకు వెళ్ళంగానే కొంచెం మన ఇండియా ఫీల్ లాగానే వచ్చింది. బట్ స్ట్రీట్స్ అన్నీ చాలా ఇరుకిరుగ్గా ఉన్నాయి. అండ్ యూరోప్ అంతా కూడా ఇలానే ఉంటుందంట. సో రాగానే పిచ్చ ఆకలి, తలనొప్పి, నిద్ర, ఇవనైతే పడుకున్నాడు కూడా. సో వాడికేమో ఓట్స్, మాకేమో మ్యాగీ చేసుకున్నాము, కొంచెం కడుపు నిండా తిన్నాము. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేంత ఓపిక లేదు. ఇంకా యువన్ లేచాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు బయటికి వెళ్దాము అని అనుకున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాగీ ఫస్ట్. ఇదిగో నేను ఇది తెచ్చుకున్నాను అన్నమాట. చాలా ఫాస్ట్గా హీట్ అయిపోయింది. ఇవన్కి ఏం వండుతున్నావు?
వాడికి నేను యాక్చువల్లీ ఓట్స్, డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి రోస్ట్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట. సో అది వండేస్తాను వాటికి. కొంచెం కడుపు నిండా ఒక పూట తింటే నైట్కి మంచిగా బయట ఎక్కడైనా తినొచ్చు. సో అది ఇవాల్టి వీడియో. అండ్ మేము బార్సిలోనాలో ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము, ఒకవేళ మీకు కనుక ఒక బెస్ట్ 3-day ఐటినరీ విత్ కిడ్స్ కావాలి అంటే డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్ చెక్అవుట్ చేయండి. అండ్ అలా కాకపోయినా కానీ జస్ట్ మాతో పాటు యూరోప్ చూద్దాం రండి.